తన జాతకంలో ఉన్న స్త్రీ దోషం వల్ల మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని జ్యోతిష్యుడి ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాధవ మాధవ నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాధవ్కి ఏ సంబంధం వచ్చినా తిరిగి వెళ్ళిపోతుందని చక్రి కేశవ ఒక ప్లాన్ అయితే చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇక ఆ జ్యోతిష్కుడి చేత మాధవ జాతకాన్ని అందరూ ఆడపిల్లలకి సెట్ అయ్యే జాతకంలా రాయించాలని చక్రి కేశవ అయితే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఆ జ్యోతిష్కుడి దగ్గర చాలామంది కూడా ఉంటారు. అందులో మీ వల్లే మా అమ్మాయి పెళ్ళయ్యిందని, మీరు జాతకంలో చెప్పినట్టే జరిగిందని అందరూ కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు. ఇలా జాతకాలు చూడడం వల్ల ఇతను రోజుకి ఎంత సంపాదిస్తాడు అని పక్కనే ఉన్న ఒక అతన్ని ఇద్దరు కూడా అడుగుతారు. అప్పుడు ఇక అతనైతే జాతకానికి 2000 తీసుకుంటారు అని అనడంతో ఒక్కసారి కేశవ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బైకులు బాగు చేస్తూ ఆ జిడ్డులో ఉంటూ కనీసం 1000 రూపాయలు రావడానికి కూడా కష్టమేరా, ఇదిగో జాతకాలు చూసి ఏదేదో చెప్పేసి తను రోజుకి 50,000 పైనే సంపాదిస్తున్నాడు. నిజంగా మనం కూడా ఇలాంటి వ్యాపారం పెట్టుకుంటే భలే ఉండేది అని కేశవ అయితే చక్రితో చెప్తాడు. అలా చక్రితో చెప్పిన తర్వాత వాళ్ళ వంతైతే వస్తుంది. అప్పుడే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. మా అన్నయ్య జాతకం అందరూ అమ్మాయిల జాతకాలకి సరిపడేలా మీరు రాసివ్వాలి అని ఆ జ్యోతిష్కుడిని అడగడంతో అప్పుడు ఇక జ్యోతిష్కుడైతే, ఏంటయ్యా మీరు చెప్పేది, అసలు అలా ఎలా రాస్తాము, అలా రాయను, నేను అలా దొంగ జ్యోతిష్యాలు రాసేవాణ్ణి కాదు అని జ్యోతిష్కుడు చెప్పడంతో అప్పుడే మీకు డబ్బులు ఇస్తాం, 2000 ఇచ్చేస్తాం, జాతకం రాసివ్వండి, మా అన్నయ్యకి పుట్టినరోజు తేదీలు అవేమీ లేవు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి, అలా రాయను, మీరు వెళ్ళండి అని ఆ జ్యోతిష్కుడు చెప్పడంతో అప్పుడే కేశవ, ఏంటన్నయ్య ఇది అని అడుగుతూ ఉంటాడు చక్రిని. నువ్వు ఆగరా, నేను ట్రై చేస్తాను కదా, చూడు, ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు జాతకం రాయకపోతే నువ్వు దొంగ జ్యోతిష్కుడువని, అందరికీ దొంగ జాతకాలు చెప్పి డబ్బులు బాగా తింటున్నావని ప్రచారం చేస్తాను. నాకు మీడియా వాళ్ళు కూడా తెలుసు, మీడియా వాళ్ళ ద్వారా మొత్తం చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి మాటలకి ఆ స్వామీజీ అయితే జ్యోతిష్కుడు భయపడిపోతాడు. ఇక భయపడిపోయి, సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని జాతకం అయితే రాస్తాం మొదలు పెడతాడు. కానీ అతను వీళ్ళు బెదిరించడం వల్ల దీంట్లో ఏం రాశానో వీళ్ళకేం తెలుస్తుంది, ఏదోటి రాసేస్తాను అని తను కూడా ఏ అమ్మాయికి మ్యాచ్ అవ్వకుండా అన్నట్టే రాసేస్తాడు. వీళ్ళ మీద కోపంతో, ఇదిగో ఏ అమ్మాయి జాతకానికైనా సరిపోతుంది, తీసుకువెళ్ళండి అని చెప్పి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా చక్రి కేశవ ఇద్దరూ కూడా చాలా ఆనందంతో పడుతూ ఆ జాతకాన్ని అయితే తీసుకువెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసి మొత్తం తోరణాలు కట్టి ఇంటిని అయితే అలంకరిస్తారు. అప్పుడే ఇక మాధవ్ అయితే ఇంటికి వస్తాడు. ఇల్లంతా డెకరేషన్ చేసి ఉండడంతో, ఏంటి ఇల్లంతా డెకరేషన్ చేశారు, ఏదైనా పండగ అని అడుగుతూ ఉంటాడు మాధవ. అప్పుడే మాధవ్ని కుర్చీలో కూర్చోబెట్టి, ఇలా కూర్చో అన్నయ్య అని అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు నీకు అని చెప్పబోతూ ఉండగా, ఆగండి నేను చెప్తాను, ఈరోజు మీకు పెళ్లి చూపులు పెద్ది అని అనగానే, ఏంటమ్మా ఇది, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా పెళ్లి చూపులు ఎవరు ఏర్పాటు చేశారు అని అడుగుతూ ఉంటాడు. మాధవ, నేనే ఏర్పాటు చేయమన్నాను, మీరు వెళ్ళి రెడీ అవ్వండి పెద్ది, వాళ్ళు వచ్చేస్తున్నారు, మీకు మంచి సంబంధం అది, అమ్మాయి కూడా బాగా చదువుకుంది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి అలా చెప్పడంతో కాదనలేకపోతాడు మాధవ. పదన్నయ్య, మొన్న పెళ్లి చూపులప్పుడు నీకు తీసుకువచ్చిన ఆ పౌడర్స్, మేకప్ అన్నీ మేకప్ వేసేయి, ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోతున్నాయి, నీకు మేకప్ చేసేస్తాను, పద రెడీ అవుదు అని ఇక మాధవ్ని రెడీ చేయడానికి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఇంతలో నారాయణ వచ్చి, ఏంటి హడావుడి అని అడుగుతూ ఉంటే, అసలు పిల్లల గురించి పట్టించుకోవాలని బుద్ధే మీకు లేదో, ఏదో పిల్లలమైనా పెద్దవాళ్ళమైపోయి
పెళ్లి చేయాలని పెళ్లి సంబంధం చూశాము. మీరు కొంచెం వాళ్ళొచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడండి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి నారాయణతో. సరే అమ్మా, నువ్వు చెప్పావు కదా, అలాగే ఉంటాను అని చెప్తూ ఉంటాడు నారాయణ. ఇక పెళ్లి వాళ్ళైతే వస్తారు. పెళ్లి వాళ్ళు వస్తారు కానీ కారులో నుంచి కిందకి దిగరు. అప్పుడే ఇక చక్రి కేశవ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు, వీళ్ళేంట్రా కారులో నుంచి దిగడం లేదో, ఏమై ఉంటుంది అని దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే పెళ్లి కూతురు తండ్రి చెప్తూ ఉంటాడు, ఏంటి కారులోంచి కిందకి దిగడం లేదేంటా అని ఆలోచిస్తున్నారు కదా, ఎందుకంటే ఇప్పుడు వర్జ్యం ఉంది, ఒక 5 నిమిషాల్లో దుర్ముహూర్తం పోయి మంచి ముహూర్తం వస్తుంది, అప్పుడు కారు దిగుతాము అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక ఆ మాట విని అమ్మో వీళ్ళకి పట్టింపులు ఎక్కువే అని చక్రి అనుకుంటూ ఉంటాడు. 5 నిమిషాలు అయిన తర్వాత ఇక వాళ్ళైతే లోపలికి వస్తారు. తర్వాత ఇక మాధవ్ని తీసుకొచ్చి కూడా కూర్చోబెడతారు. మాకు అబ్బాయి బాగా నచ్చాడు, కానీ మా అమ్మాయి బిఏ చదువుకుంది. మా అమ్మాయిని ఇంటి కోడలుగా పంపించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. జాతకాలు కలిస్తేనే మేము కూడా ఈ పెళ్లి సంబంధం అనేది చూసుకుంటాము అని చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక చక్రి అయితే మా అన్నయ్య జాతకం ఉంది తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు చక్రి. ఇంతలో ఇంకా మేం కాదు చూసేది, మాకు ఇంటి జ్యోతిష్కుడు ఒక అతను ఉన్నారు, ఆయన వస్తారు, ఆయన వచ్చి చూస్తారు అని చెప్తూ ఉంటాడు పెళ్లి కూతురు తండ్రి. అప్పుడు ఇక జ్యోతిష్కుడు అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక చక్రి అయితే మాధవ జాతకాన్ని రాయిస్తాడు కదా, ఆ జాతకాన్ని అయితే తీసుకువచ్చి ఇక ఇస్తాడు జ్యోతిష్కుడికి. అప్పుడు ఇక ఆ జాతకం చూసి జ్యోతిష్కుడు షాక్ అయిపోతూ ఉంటాడు. అతను పట్టి ఆ జాతకం చూడడం చూసిన చక్రి కేశవ, ఇదేంటన్నయ్య మనం రాయించింది ఫేక్ జ్యోతిష్కమని అంత జాతకమని తెలిసిపోయిందా ఏంటి అతనికి, అలా చూస్తున్నాడు అని అడుగుతూ ఉంటే అవునరా నాకు అదే అనుమానంగా ఉంది అని చెప్తూ ఉంటాడు కేశవ. అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఏంటయ్యా అసలు ఈ జాతకం ఏంటి ఇలా ఉంది, ఇతని జాతకంలో చాలా దోషాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి ఇతనికి అసలు కూడా జాతకం కుదరదు, పొంతనే లేదు అని అంటూ ఉంటాడు జ్యోతిష్కుడు. అప్పుడే ఇక నారాయణ, ఏది ఆ జాతకం, అసలు జాతకం మా మాధవ్ది ఇది కాదు, వాడు పుట్టినప్పుడే నేను జాతకం రాయించాను, మీకు తెలుసు కదా వెంకటాద్రి గారని పెద్ద జ్యోతిష్కుడు ఉండేవాళ్ళు అని అనగానే ఆయన ఎందుకు తెలీదు, ఆయన మా గురువు గారే అని వచ్చిన జ్యోతిష్కుడు అయితే చెప్తాడు. అప్పుడే ఇక అయితే నేను ఆయన దగ్గర 100 రూపాయలు ఇచ్చి అప్పట్లోనే జాతకం రాయించాను, మాధవ్ది తీసుకొస్తాను అని పెట్టెలో ఉన్న జాతకాన్ని మాధవ్ జాతకాన్ని తీసుకొచ్చి జ్యోతిష్కుడికి ఇస్తాడు నారాయణ. అప్పుడే ఆ జాతకం చూసి ఇంకా షాక్ అయిపోతాడు జ్యోతిష్కుడు. ఇందాక ఇచ్చిన జాతకం కన్నా ఇది మరీ దారుణంగా ఉంది, అసలు ఇతనికి పెళ్లి యోగమే లేదు, ఇతనికి స్త్రీ దోషం ఉంది, ఇతను ఉన్న ఇంట్లో ఏ స్త్రీ కూడా ఉండదు, ఇతను ఇక్కడ ఉంటే ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంటికి వచ్చిన ఏ ఆడపిల్ల కూడా ఈ ఇంట్లో నిలబడదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఇతను ఇంట్లో ఉన్నంతసేపు కూడా అసలు ఏ ఆడపిల్ల కూడా ఈ ఇంట్లో నిలబడడానికి ఉండదు, ఎందుకంటే ఇతని జాతకంలో అంత దోషం ఉంది అని జ్యోతిష్కుడు చెప్తాడు. ఒకవేళ ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఏ ఆడపిల్ల అయినా ఇంట్లోకి అడుగు పెట్టాక ఈ ఇంట్లో ఉంటుంది తప్ప ఇతను ఇంట్లో ఉన్నంతసేపు ఏ ఆడపిల్ల కూడా ఇంట్లో ఉండదు అని చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక పదండి ఇలాంటి నష్టజాతకుడికి మా అమ్మాయిని ఇవ్వడం ఏంటి అని అందరూ కూడా తిట్టుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఇక మాధవ్ అయితే చాలా బాధపడతాడు. ఇక బాధపడుతున్న మాధవ్ దగ్గరికి వెళ్ళి, పెద్ది ఈ రోజుల్లో ఇలాంటివి నమ్ముతారా ఏంటి, ఇవేమీ కూడా నమ్మకండి, ఈ జాతకాలు జ్యోతిషం అనేది ఏమీ ఉండదు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అయినా సరే మాధవ్కి జ్యోతిష్కుడు చెప్పిన ఒకే ఒక్క మాట మనసుని చాలా బాధ పెడుతుంది. ఇతనికి ఉన్న స్త్రీ దోషం వల్ల ఏ ఆడపిల్ల కూడా ఇంట్లో ఉండదు, వచ్చినా సరే వెళ్ళిపోతుంది అని అన్న మాట చాలా బాధ పెడుతూ ఉంటాడు. ఇతని ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు అనేసరికి అప్పుడే ఇక మాధవ్ అయితే ఈ ఇంట్లో నేను ఉండకూడదు, మహాలక్ష్మి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు, కేశవ్కి అలాగే కన్నాకి పెళ్ళైనా వాళ్ళ భార్యలతో ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే ఈ నష్టజాతకుడైన నేను అస్సలు కూడా ఉండకూడదని ఇక లెటర్ రాసి వెళ్ళిపోతాడు మాధవ.
లెటర్ రాసి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అర్ధరాత్రి వెళ్ళిపోవడంతో ఇక ఉదయమే లేచి మహాలక్ష్మి వంటగదిలోకి చూస్తుంది. పొద్దున్నే లేచి మాధవ పనులన్నీ చేస్తూ వంట చేస్తూ కనిపిస్తాడు. కానీ ఇల్లంతా నిశ్శబ్దంగా. ఇక మాధవ్ కూడా కనిపించడు. అప్పుడే కన్నాని అడుగుతూ ఉంటుంది. పెద్దన్నయ్య నాకు కూడా కనిపించలేదు వదినా అని అంటూ ఉంటాడు కన్నా. తర్వాత గదిలోకి వెళ్ళి చూస్తాడు. అన్నయ్యకి ఏమన్నా బాగోలేదా, అందుకే నిద్ర లేవలేదా అని. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇక లెటర్ అయితే రాసుంటుంది. ఇక ఆ లెటర్లో మాధవ, నేను ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లోకి అడుగు పెట్టే ఏ ఆడపిల్ల కూడా ఇంట్లో ఉండదు. అందుకని ఈ నష్టజాతకుడు వల్ల నా తమ్ముళ్ళ జీవితాలు నాశనం కాకూడదు, అందుకనే వెళ్ళిపోతున్నానని ఆ లెటర్లో అయితే రాస్తాడు. అది చూసి ఇంకా చక్రి, కేశవ, కన్నా, మహాలక్ష్మి కూడా మొత్తం అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. అన్నయ్య ఎక్కడున్నా వెతుకుదామో పదండి అని అందరూ మాధవ్ని వెతకడానికైతే వెళ్తారు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మాధవ ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమయ్యాడో, మళ్ళీ తిరిగొస్తాడా, ఏం జరగబోతుందనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. రేపటి రాబోయే కథలో మళ్ళీ అసలు మాధవ్ ఎక్కడికి వెళ్ళాడనేది వివరంగా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.